హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైండ్ గులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాల్టి మార్నింగ్ డైలీ రొటీన్ బ్లాగ్ అండి. ఇవాళ కాస్త లేటుగా లేసాను, అందుకని ఇంకా వెంటనే ఆలోచించకుండా టిఫిన్ ఏం చేయాలని రైస్ అయితే బియ్యం కడిగి పెట్టేశాను రైస్ కుక్కర్లో. అది అయ్యేలోపు మనం ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు అనమాట. ఇంకా స్టవ్ పైన పెట్టినా కానీ చూసుకుంటూ ఉండాలి, ఎందుకు ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది. ఈలోపు మనం ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చని అలా కడిగి పెట్టేశాను. ఆ తర్వాత పప్పుకి వేద్దామని పచ్చిమిర్చి, టమాటా, ఆకుకూర రెడీ చేసుకున్నాను. ఆకుకూర కూడా ఇవాళ గోంగూర, మెంతికూర కలిపి పప్పు చేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడైనా గోంగూర ఒక్కటే చేసుకోకుండా గోంగూరతో పాటు కొంచెం మెంతికూర, కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా పెట్టి చేస్తే పప్పు అయితే బాగుంటుంది. ఇంకా అన్నం అయితే చల్లారేస్తున్నాను. అన్నం ఎందుకు అంటే పచ్చిమిర్చి నువ్వులు అన్నం చేస్తున్నాను అనమాట. ఇంకా నిమ్మకాయ లేదు, పులిహోర చేయాలన్నా చింతపండు పేస్ట్ ఉంది, కానీ ఇంకా పులిహోర అయితే ఇంతకుముందు చేశాను కదా అన్నట్టుగా ఇవాళ పచ్చిమిర్చి నువ్వుల అన్నం అయితే చేస్తున్నాను. నువ్వుల అన్నం బాగానే ఉంటుందండి, అంటే వేడి వేడి అన్నం లేకైనా, అంటే వేడి అన్నంతో చేసుకున్నా బాగుంటుంది, చల్లగైన అన్నంతో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా అందుకని అన్నం చల్లారేసాను. ఇంకా పప్పుకు కూడా అన్ని ఆల్రెడీ కడిగి పెట్టేశాను కాబట్టి అవన్నీ పెట్టేసాను అనమాట. కొంచెం ఆకుకూర ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఆకుకూర ఎక్కువ పెట్టుకుంటే పప్పు బాగుంటుంది కదా అన్నట్టుగా. గోంగూర కొంచెం పుల్లగానే ఉంటుంది, అయినప్పటికీ నేను 1 లేదా 2 టమాటాలు అయితే పెడతాను. ఇంకా బియ్యం బ్యాళ్ళు అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశాను. ఇంకా పచ్చిమిర్చి కూడా అన్నీ కడిగి పెట్టేసాం ఫ్రిడ్జ్లో, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి కడుగుతాను నేను. ఏవైనా టమాటాలు అవి ఆల్రెడీ కడిగి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, మళ్ళీ ఎందుకు అదొక అలవాటు, మళ్ళీ ఒకసారి కడిగి పెడతాను అనమాట. పచ్చిమిర్చి కొంచెం మనం కడిగి పెట్టేసాం అనుకో కొంచెం పాడవుతూ ఉంటాయి, అవి చూసి కట్ చేసుకొని పప్పులో పెట్టేసాలా. ఇంకా పప్పుకైతే వేసేసాను. మనకి ఎప్పుడైనా లేట్ అయిందనుకో అన్నం పప్పు చేయటమే మేలండి, ఎందుకంటే అది తొందరగా అవుతుంది. అది లంచ్ బాక్స్లోకి పెట్టుకోవచ్చు, అలాగే ఉదయంకి కొంచెం అన్నం ఏదన్నా తాలింపు అయితే వేయచ్చు. నేనైతే అలానే చేస్తాను ఒక్కోసారి. ఇంకా ఈలోపు మా అత్తగారు పాలు కూడా తెచ్చారు, అంటే మా మామయ్య తెస్తారు యాక్చువల్గా, మా మామయ్య మా అత్తయ్య చేతికి ఇచ్చారనమాట పాలు. ఇంకా పాలు అయితే కొంచెం నిదానంగా కాస్తాం, ఏమంత హడావుడి ఏముండదు పాలు కాంచాలి అని. ఎందుకంటే కాఫీ టీ అవి కూడా ఏం తాగరు ఎవరి ఇంట్లో, అందుకని అవి కూడా పెట్టట్లేదు యాక్చువల్గా. కాఫీ టీ పెడితేనే మనకు ఉదయాన్నే కాఫీ కాంచాలి, టీ కాంచాలి, అవి అందరికి పోసియాలి, ఇది ఒక పనిలాగా ఉంటుంది. అదేమీ లేనప్పుడు ఇంకా పని తక్కువగా ఉంటుంది అనమాట. కొంచెం చిన్న కుక్కరు, అందులోనే అది మదిం పెడుతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం గోంగూర వెంటనే వేడి తగలంగానే కిందికి వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా నిండుగా పెట్టేస్తున్నాను. అయితే గోంగూర పప్పులో కొంచెం మనం ధనియాలు వేసుకుంటే బాగుంటుంది. అయితే కొత్తిమీర లేదని ధనియాలు వేస్తున్నాను నేను, కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా నీళ్లు సాగినన్ని వేసేసి మూత పెడుతున్నాను. చిన్న కుక్కరే ఉంది స్టీల్ది, పెద్ద కుక్కర్ ఇంకోటి ఉంది కానీ అది స్టీల్ది కాదు, అందుకే ఎక్కువగా వాడేది ఇదే వాడుతుంటాను. ఇంకా కొంచెం పెద్దది కొనుక్కోవాలన్నమాట. ఇంకా అందుకని ఎక్కువగా దీంట్లోనే ఇంకా కొంచెం పప్పు అయితే వేస్తూ ఉంటాను, ఏమన్నా కావాలన్నా ఎక్కువగా దీంట్లో ఉడికించుకుంటుంటాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి నువ్వులు అన్నానికి పచ్చిమిర్చి అవి అయితే రెడీ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కొంచెం మగ్గించనమాట నూనెలో వేసి, అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను, అవి కొంచెం మగ్గనికి పక్కన పెట్టేసి ఇంకొక కడాయిలో నువ్వులు వేయించుకుంటున్నాను. ఎందుకైతే త్వరగా అవుతుంది పని అన్నట్టుగా, లేదంటే ఒకే కడాయిలో వేయించుకోవచ్చు నువ్వులు అన్నీ కూడా ఒకేసారి. అంటే నువ్వులు ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఇంకేమంటే రెండు తొందరగా అవుతుంది అన్నట్టు ఇట్లా పెట్టేశాను. కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇందులోకి, జీలకర్ర అవి కొంచెం వేడైన తర్వాత ఆఫ్ చేశాను. చిటపట అంటాయి కదా నువ్వులు. ఇంకా పచ్చిమిర్చి కూడా మనకి బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ దాంట్లో పచ్చి వాసన పోతుంది కదా అంతవరకు వేపుకుంటే సరిపోతుంది. కొంచెం వెల్లుల్లి ఎక్కువగానే వేసుకోవచ్చు, నేనేమంటే ఇంకా లేట్ అవుతుంది వలచడానికి అన్నట్టు కొంచెం వేసాను. ఇంకా కొత్తిమీర వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా కొత్తిమీర నా దగ్గర లేదు, అందుకని కొత్తిమీర పేస్ట్ వేసాను. ఇంకా అల్లం కూడా కొద్దిగా పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా నువ్వులు ఒక పక్క అవి ఒక పక్క వేగిపోయినాయి అనమాట. ఇవి మనం ముందే వేయించుకొని ముందు రోజు నైటే రెడీగా పెట్టుకున్న, ఉదయానికి పేస్ట్ పట్టి పెట్టుకున్నాం అనుకో ఉదయం జస్ట్ తాలింపు అయితే వేసుకోవచ్చు. అలా అయినా లేదు అంటే ఫ్రెష్గా అప్పటికేం చేసుకోవచ్చు, ఏం పెద్ద టైం ఏం తీసుకోదు నువ్వులు అన్నానికి. ఇవి కొద్దిగా వేడి కానిస్తున్నాను అనమాట. అది కొత్తిమీర పేస్ట్ అది వేసిన తర్వాత, ఎందుకంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇంకా యాక్చువల్గా నిమ్మకాయ పిండాలి, ఇంకా నిమ్మకాయ కూడా లేదనమాట. నిమ్మకాయ లేనప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటంటే చింతపండు వేసుకోవటమే, అందుకని అందులోనే వేసి కొంచెం వేడి కానిచ్చాను అనమాట చింతపండు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నువ్వులు కూడా కొంచెం చిటపట అన్నాయి, అవి కూడా పక్క పెట్టేసాను. అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పడదామని మిక్సీ గిన్నె రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా పిల్లల్ని మనం పాలు తాగండి ఎక్కువగా కాల్షియం ఉంటుందంటే పిల్లలు ఎక్కువగా తాగరు, అందుకని నువ్వుల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది అనమాట. అందుకని పిల్లలకి నువ్వులు అన్నం కానీ నువ్వులు ఉండలు కానీ ఇలాంటివి చేసి పెట్టడం మంచిదనమాట. పాలు తాపొచ్చు, ఇప్పుడు ఏమంటే పాలు మనకి స్వచ్ఛమైన పాలు దొరకడం చాలా తక్కువైంది కదా,
పాలల్లో నీళ్ళు కలపటంతో పాటు పాలల్లో కెమికల్ కూడా కలుపుతున్నారు ఇప్పుడు. అందుకని పాలు పిల్లలకి ఇవ్వాలన్నా భయమే. ప్యాకెట్ పాలైతే ఇంకా ఏదేదో రకరకాలు చెప్తుంటారు. అందుకని అలాంటి వాటి బదులు ఇలా న్యాచురల్గా అందే కాల్షియం ఫుడ్ పెట్టడం బెటర్ కదా. అందుకని అప్పుడప్పుడు నువ్వుల అన్నము, నువ్వుల పొడి, నువ్వుల ఉండలు అలాంటివి ఏమైనా చేసి పెట్టొచ్చు. అయితే రెగ్యులర్గా రోజు తీసుకున్నా మళ్ళీ వేడి చేస్తుంది. దానికి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. ఇంకా అన్ని మిక్సీలు అయితే వేసాను. ఇవి మిక్సీ పట్టాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇంకా అవన్నీ అంటే మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా అయ్యేటట్టు పల్స్ ఇచ్చుకుంటూ వేసుకుంటే మిక్సీ సరిపోతుంది. ఇంకా అవి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఈలోపు ఇంకా తాలింపు కూడా అన్నం తాలింపు వేయాలి కదా. అందుకని కొంచెం ఆయిల్ వేసి అందులో పల్లీలు, శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి కూడా వేశాను. అయితే పచ్చిమిర్చి చిన్నపిల్లలకి వేసేటప్పుడు కొంచెం చూసి తగ్గించుకోవాలన్నమాట. నేను అందరూ పెద్దలమే కదా అన్నట్టు కొంచెం ఎక్కువగా వేశాను. చూసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేస్తే సరిపోతాయి. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలనుకున్నప్పుడు. ఇంకా తాలింపు కూడా గింజలు వేసేసి ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది కూడా అందులో వేస్తున్నాను. ఇంకా వేసిన తర్వాత కూడా ఎక్కువగా వేడి కావాల్సిన అవసరం లేదు. జస్ట్ అది కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కొంచెం కరివేపాకు వేశాను. కొత్తిమీర కూడా ఉంటే వేసుకుంటే బాగుంటుంది. అంటే పైన లాస్ట్లో వేస్తే బాగుంటుంది. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అన్నం అంతా చల్లారింది ఆల్రెడీ, ఇందులో వేస్తున్నాను. అన్నంలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాను. ఎందుకంటే పచ్చిమిర్చి అవి పేస్ట్ పట్టేటప్పుడు కొద్దిగా వేసాను కదా, అది సరిపోదు యాక్చువల్గా. అందులోనే ఒకేసారి వేసుకోవచ్చు సరిపోయేంత. ఏమంటే నేను కొంచెం అన్నానికి పట్టుకుంటుంది అన్నట్టుగా అన్నంలో వేసాను. ఇంకా అన్నంలో ఆయిల్ కూడా వేయలేదు. అంటే ఇంకా ఆయిల్ సరిపోతుంది, మనం తాలింపుకి వేసాం కదా, ఆ ఆయిల్ సరిపోతుంది. ఇంకా అందుకని అన్నంలో ఆయిల్ వేయలేదు. నువ్వులు, పచ్చిమిర్చి అవన్నీ కూడా ముందే వేపుకొని మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో ముందు రోజు నైటే పెట్టుకున్నాం అనుకో, అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉదయం జస్ట్ అన్నం వండేసి ఇది కలిపేయచ్చండి, బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. మధ్యాహ్నానికైనా చల్లగా అయిపోయినా బాగానే ఉంటుంది. ఏమి అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా అందులోకి ఏమీ కూడా అవసరం లేదు. కొంచెం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని అది కారకారంగా అలా బాగానే ఉంటుంది. నిమ్మకాయ ఉంటే పైన పిండితే కొంచెం పుల్లగా అలా బాగుంటుంది. చింతపండు వేసాను కదా, సరిపోయింది. నేనైతే ఈరోజు అదే లంచ్ బాక్స్ తీసుకెళ్ళాను. చాలా బాగుందండి. ఇంకా అదని రెడీ చేసేసి తొందరగా పూజ దగ్గరికి వచ్చేసాను. మనం ఇంకా లేట్గా లేచిన రోజు దానికి తగ్గట్టే వంట ప్లాన్ చేసుకుంటాం కదా, అలాగే అనమాట నేను కూడా. ఇంకా ముందు రోజు పెట్టిన పువ్వులు అవి ఉంటాయి కదా, అవన్నీ తీసి తుడిచి, ఇంకా ముందైతే పొడి బట్టతో తుడుస్తాం, తర్వాత తడి బట్టతో తుడుస్తామండి. యాక్చువల్గా పూజ గదిలో నేను చీపురు అనేది పెట్టను. అంటే చాలామంది అంతేలే, నేను కూడా అంతే. పూజ గదిలో చీపురు పెట్టకుండా క్లాత్తో మాత్రం తుడిచేస్తాను. అయితే కొంతమంది ఏం చేస్తారంటే సపరేట్గా ఒక మాపు, సపరేట్గా చిన్న చీపురు అయితే పెట్టుకుంటారు, అంటే ఊడ్చడానికి తుడచడానికి. నేను ఇంకా అలా కాకుండా ఓన్లీ క్లాత్ తుడుచుకొని వస్తాను. చిన్నదే కదా పూజ గది, పెద్దగా ఉంటే ఏమైనా సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా నేను అలా చేస్తాను అనమాట. ఇంకా ఆ తర్వాత పువ్వులు కొంచెం ఉంటే అవన్నీ అలంకరించి పూజ చేసుకొని తర్వాత ధూపం అయితే వేసుకుంటున్నాను. ఇవాళ మట్టి ప్రమిదలు వెలిగించాను. ఒక్కో రోజు వెలిగిస్తాను, అంటే అందుబాటులో ఏవి ఉంటే అవి వెలిగిస్తాను. ఇంకా యాక్చువల్గా నిన్న చేసినవి కూడా కడగలేదు, అంతకుముందు రోజు చేసినవి కూడా కడగలేదు అనమాట. ఉన్నాయి ఎక్కువగానే, అయినప్పటికీ అప్పుడప్పుడు అందుబాటులో ఉంటే తొందరగా అవుతున్నట్టు అవి పెడతాను. ఇంకా నైవేద్యంగా కూడా ఒక డబ్బాలో కలకండ అయితే ఎప్పుడు ఉంటుంది, చిన్న స్పూన్ పెట్టుకొని ఇది పూజ గదిలోనే పెడతాను. అవసరమైనప్పుడు గబక్కున వెంటనే అది పెట్టి మనం నైవేద్యంగా చేయటానికి అన్నట్టు ఈజీగా ఉంటుంది. అందుకని అది అందుబాటులోనే పెట్టుకుంటాను పూజ గదిలోనే. ఇంకా బయట ఉంటే మనం అప్పుడప్పుడు తగులుతుంటాం ఎందుకులే అన్నట్టుగా. ఇంకా ఆ తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంకా మళ్ళీ పరిగెత్తాలి కదా స్కూల్కి. అన్నీ రెడీ అయినా ఇంకా టయానికి వెళ్ళటమే. ఇంకా పూజ అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేసుకొని వెళ్ళటమే అనమాట. సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ధూపం కూడా వేసాను. ఆ ధూపం పొగ వస్తుంటే ఇంకా ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అయితే ఇది ఈవినింగ్ తీసాను అనమాట, ఉదయం ఏం తీయలేదు. ఇంకా ఈవినింగ్ వచ్చేటప్పుడు మా అక్క వాళ్ళ బొట్టికి దగ్గరికి వెళ్ళి అక్కడ శారీస్ ఇచ్చాను కదా, అవి తీసుకొని ఒకేసారి పండ్లు పువ్వులు కూడా తీసుకొని వచ్చాను. ఎందుకంటే రేపు ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఇక టౌన్లో ఉండే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంటుంది. ఏదైనా పండగ కానీ, ఏమైనా శ్రావణ మాసం కానీ, ఏదైనా పెళ్ళిళ్ళ సీజన్ రోజు అప్పుడు కానీ ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక 2 రోజుల ముందు, ఒక రోజు ముందు అంటే తక్కువగా ఉంటుంది. అందుకని ఏదైనా ఇలాంటప్పుడు ముందు రోజు అయితే ఆ రోజు తీసుకోకుండా ఒక రోజు ముందుగానే తెస్తానమాట. పువ్వులు అయితే ఇవాళ పర్వాలేదు తక్కువగానే ఉన్నాయి. రేపైతే పావు 50 రూపాయలు అలా చెప్తారు. ఇవాళ పావు 10 రూపాయలే ఉన్నాయి. కొన్ని పావు మల్లెలు, పావు జాజులు అయితే తెచ్చాను. ఇంకా గులాబీ పూలు అయితే పావు 20, చామంతులు కూడా అంతే పావు 20 ఉన్నాయి. ఇంకా 2 పావులు అయ్యి, ఒక పావు గులాబీలు అయితే 2 పావులు తీసుకున్నాను. ఇంకా చామంతులు ఒక పావు, ఇంకా మల్లె పువ్వులు ఒక పావు, ఇంకా జాజులు ఒక పావు,
అవన్నీ ఒక రకమేమో అర్చన చేసుకోవటానికి ఉంచుకుంటాను అనమాట. అమ్మవారికి అర్చన చేయడానికి. అవైతే ఎక్కువగా వస్తాయి కదా! జాజి పూలు అలాంటివి అయితే మనకి 108 నామాలు చదవాలి కాబట్టి అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి సపరేట్‌గా కట్టకుండా ఉంచుతాను. ఒక రకం అయితే కడతాను. ఇంకా మిగతావి ఇంకా అవన్నమాట. అరటిపళ్ళు కూడా రూ. 50 అండి. మామూలుగా రేపు అయితే ఎక్కువగానే ఉంటాయి. అందుకని ఇలాంటప్పుడు ముందుగానే తెచ్చుకుంటుంటాను నేను. ఇంక వీడియో అయితే ఎండింగ్‌కొచ్చింది. రోజు చెప్తా అనుకుంటాను, మర్చిపోతాను. ఏంటి అంటే మన ఛానల్‌ని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే నిన్న కామెంట్ తెలియజేసిన ఐశ్వర్య, సువర్ణ, సుప్రియ, స్వాతి, అను వెల్లంపల్లి, కృష్ణవేణి, దుర్గా మహాలక్ష్మి, రమ్య, గీత, మంజు, నవత, జయతేజ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మీరందరూ కూడా వీడియో చూడటంతో పాటు ఓపికగా కామెంట్ టైప్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసి హాయ్ అక్క బాగున్నారా, తిన్నారా అని అడగటం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అలాగే నిన్న కామెంట్లో ఒక సిస్టర్ అయితే అడిగారు, మీ వారు ఏం జాబ్ చేస్తారు అక్క అని. మా వారికి అయితే జాబ్ లేదండి, అంటే బిజినెస్ అయితే చేస్తారు. ఏం బిజినెస్ చేస్తారు ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇంక ఇవాళ వీడియో అయితే ఇంతే అండి. కొంచెం లేట్ అయింది, బయట నుంచి రావడమే లేట్ అయింది. అందుకని ఇంక ఇవాళ వీడియో ఇంతవరకే ముగిస్తున్నాను.